హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాట్లాడుకుందాం మామ యూట్యూబ్ ఛానల్. మామ, సంక్రాంతికి వస్తున్నాం, ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఎలా ఉందో ఈ రివ్యూలో మనం తెలుసుకుందాం మామ. అంతకు ముందు నా ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి మామ. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్నటువంటి మూవీ సంక్రాంతికి వస్తున్నాం. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన F2 బ్లాక్ బస్టర్ కాగా, F3 కూడా డీసెంట్ సక్సెస్ అందుకుంది మామ. వెంకటేష్, అనిల్ రావిపూడి వీరిద్దరి యొక్క సంక్రాంతి ట్రాక్ రికార్డ్ అయితే చాలా బాగుంది. కాబట్టి సంక్రాంతికి వస్తున్నాంపై మంచి అంచనాలైతే ఏర్పడ్డాయి. జనవరి 14న ఈ యొక్క సినిమా విడుదల కాబోతుంది. ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసినటువంటి గోదావరి గట్టు మీద సాంగ్, మీను సాంగ్, బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ పాటలైతే చార్ట్ బస్టర్ అయ్యాయి మామ. బీమ్స్ అందించిన సంగీతం చాలా బాగానే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ ట్రైలర్ విషయానికి వస్తే, ఇది 2 నిమిషాల 25 సెకండ్ల నిడివి కలిగి ఉంది మామ. ఎవరో ఒక పెద్ద వ్యక్తి కిడ్నాప్ అవ్వడం, నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్లు ఉండడం, అలాంటి టైంలో ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ మాజీ పోలీస్ అధికారి సహాయాన్ని కోరడం. అయితే ఆ ఫ్యామిలీ పర్సన్ అయినటువంటి ఆ ఎక్స్ కాప్ వెళ్ళి ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడనేది ఈ యొక్క సినిమా కథ అని ట్రైలర్ లో స్పష్టంగా ఏర్పడుతుంది మామ. ఇక ట్రైలర్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్, ముఖ్యంగా సంక్రాంతి పండుగ మూడును క్యారీ చేసేటటువంటి ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయనే చెప్పాలి. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు టీజర్ ఉన్నట్టు, పెళ్లి చేసుకునే ముందు ప్రతి మొగాడి జీవితంలో ఒక ప్రేమ కథ ఉంటుంది అనేటటువంటి డైలాగ్ కానీ, వీడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రతిసారి విక్టరీయే అనేటటువంటి డైలాగులు ఫన్నీగా అనిపిస్తాయి. ఇక ఈ ట్రైలర్ లో మనం వెంకటేష్ ను చూస్తున్నంత సేపు తన కామెడీ టైమింగ్ తోని ఇరగదీశాడనే చెప్పాలి మామ. ఐశ్వర్య రాజేష్ కూడా చాలా బాగానే యాక్టింగ్ చేస్తున్నట్టుగా కనబడింది మామ ఈ ట్రైలర్ లో. నాకు తెలిసి ఈ సంక్రాంతికి బెస్ట్ మూవీగా ఈ సినిమా ఉంటుందేమో అని అనిపిస్తుంది. అనిల్ రావిపూడి కూడా తనదైన స్టైల్లో కమర్షియల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ని ఇద్దామన్న ప్రయత్నంలోనే ఉన్నట్టుగా కనబడింది. కాబట్టి ఈ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మామ. మీకు ఈ ట్రైలర్ ఏ విధంగా అనిపించిందో ఒకసారి ట్రైలర్ చూసి నా యొక్క కామెంట్ బాక్స్ లో వచ్చి కామెంట్ పెట్టండి మామ. మళ్ళీ నేను చెప్పినటువంటి వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ పెట్టండి మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టండి మామ. ప్లీజ్. జై హింద్.